భారతదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజే వేరు. మ్యాచ్లు వచ్చాయంటే చాలు టీవీలకు అద్దుకుపోతుంటారు. పెద్ద పెద్ద స్క్రీన్పై ఆ మ్యాచ్లు చూడాలని ఆసక్తి చూపుతుంటారు. కాకపోతే ఆ క్రికెట్ క్రీడలో మాత్రం బెట్టింగ్ రాజ్యం వెళ్తుంది. బెట్టింగ్కి అలవాటు పడినటువంటి యువకులందరూ కూడాను ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. బెట్టింగ్ల కోసం ప్రమోటింగ్ చేసినటువంటి సినీ నటులపై చర్యలు చేపడుతున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం మాత్రం బెట్టింగ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడాను కట్టడి చేసేందుకు మాత్రం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం IPL 18 సీజన్ కావడంతో బాల్ టు బాల్ ప్రతి ఓవర్ కూడాను బెట్టింగ్ పరిణాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మ్యాచ్లు కూడా ఏ టీం గెలుస్తుంది అన్నటువంటి ఆసక్తి. సాయంత్రం అయితే ఒక 10 మంది కుర్రోళ్ళు ఒక చోటకు చేరి ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి కుటుంబాలు మాత్రం సిద్ధం చేసుకున్నారు. అటువంటి బెట్టింగ్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా వ్యతిరేకంగా సంకల్ప దీక్షను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే కనుక ఈ సంకల్ప దీక్షతోనైనా కాడను ఈ బెట్టింగ్ యువకులు దూరం ఉంటారు. కేవలం ఆటలానే ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తున్న ఉద్దేశంతో చేపడుతున్నటువంటి ఈ బెట్టింగ్ వ్యతిరేక సంకల్ప దీక్ష మాత్రం చిలకపాటి దగ్గర ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది? యువకులు ఈ బెట్టింగ్ అలవాటు పడి కుటుంబాలు ఛిద్రమయ్యే పరిణామాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడాను ఈ IPL 18 సీజన్లో బెట్టింగ్ జరగకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఈ దీక్ష ఏ విధంగా దోహదపడుతుంది అనిపిస్తుంది. దీక్ష నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మనం మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ దీక్ష చేపడుతున్నారు? ఇప్పటికీ ఈ బెట్టింగ్ పోతున్న చాలా మంది కుటుంబాల్లో చీకటిమయం చేసింది. ఇటువంటి నేపథ్యంలో ఈ దీక్షతో ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత ఈరోజు ఉద్యోగాలు ఉపాధి కోల్పోయి పూర్తిగా బెట్టింగ్ మీద దృష్టి పెట్టేశారు. ఈ దృష్టిలో కొన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. అదేవిధంగా ఏంటంటే ఈ బెట్టింగ్ నుండి అతను ఒక్కడే కాకుండా తన చుట్టూ ఉన్న ఆత్మాభిమానులు అందరూ కూడా పూర్తిగా దెబ్బతీస్తారు. దానికి వ్యతిరేకంగా కొంత అయినా సరే మెరుగుపడుతుందని ఈ సమాజంకి ఏదో ఒక సందేశం ఇద్దామనే ఉద్దేశంతో ఈ దీక్ష ప్రారంభించాం. దీనికి SP గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రారంభించడం జరిగింది. కనుక ప్రస్తుతం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన దాంట్లో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. వారిపై చర్యలు చేపడుతున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం బెట్టింగ్ కట్టడికి అంటే క్షేత్రస్థాయిలో ఆయా తల్లిదండ్రుల కౌన్సిలింగ్ అదేవిధంగా దాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందా? ఖచ్చితంగా ఉన్నారు సార్. ఇంకా కొత్త చట్టాలు తీసుకొచ్చి పూర్తిగా బెట్టింగ్ మీద పూర్తి ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోతే కరోనా కంటే పెద్ద ప్రమాదం పడిపోయే పరిస్థితి ఉన్నది. ఇదే కానీ కొనసాగితే ఒక 10 సంవత్సరాల నాటి పూర్తిగా యువత మొత్తం టోటల్ మరి ఉద్యోగం అప్లికేషన్ పెట్టడానికి దొరకకుండా పటాపంచ అయిపోయే పరిస్థితి కనిపిస్తుందని నేను అనుకుంటాను సార్. ఏవైతే బెట్టింగ్ యాప్లు ఉన్నాయో ఆ యాప్లను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కొత్త చట్టం రూపొందించేందుకు నిన్న కలెక్టర్ SPల సమావేశంలో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ భూతం బారిన యువత పడకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి దీక్ష మాత్రం ఎంతో కొంత చోదాడుగా నిలుస్తుందని చెప్పి వారు ఆశాభావం చూస్తే కనుక యువకులు ఎక్కువగా బలవుతున్నారు. ఆ బలైన నేపథ్యంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఇందులో లోపంగా తీసుకోవచ్చా, లేకపోతే ఆ క్రీడపై ఉన్న ఆసక్తి ఈరోజు ఆర్థిక లావాదేవీల పరంగా ఆ కుటుంబాలు ఛిద్రమైపోవడానికి కారణం అవుతుంది. ఈరోజు భారతదేశ చరిత్రలోనే అత్యంత నీచమైన దారుణమైన బానిసత్వంగా ఈ యొక్క బెట్టింగ్ వ్యసనాలు అనేవి ముఖ్యంగా యువకుల్లో సరదా అలవాటు నుంచి సరదాగా ఏదో ఆడదామనే నుంచి ఈరోజు అది ఒక కోట్ల రూపాయల్లో వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్నారు. ఆ ఆడటం వలన వారి వ్యక్తిగత జీవితంతో పాటు యావత్తు వారి కుటుంబ జీవితమే రోడ్డు పైన పడేస్తున్నారు. దయచేసి బెట్టింగ్ జోలికి ఎవరు వెళ్ళొద్దు. మీ యొక్క వ్యక్తిగత జీవితంతో పాటు మీరు ఒక క్రిమినల్గా కూడా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటలు ఆస్వాదించకుండా ఈరోజు ఆటను ఆదాయ వనరుగా మార్చుకోవడంలో యువకుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆ బెట్టింగ్ యాప్లు ఏవైతే ఆటను అందుబాటులో ఉండడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చు. మునుపటి రోజులు బట్టి చూస్తే ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఈ బెట్టింగ్ పై వాళ్ళు మరికొంచెం చర్యలు తీసుకోవాలి. అది కూడా బలంగా చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా విపరీతమైనటువంటి IPL స్టార్ట్ అవటం, విపరీతమైనటువంటి బెట్టింగ్లకి అలవాటు పడి వారి వ్యక్తిగత జీవితంలో ఆత్మహత్యలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ఈ 2 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హెచ్ఆర్ల మండలం నుంచి లావేరు మండలం కానీ 4 మండలాల్లో సుమారుగా ఒక 20-25 ఆత్మహత్యలు జరిగాయని బలంగా చెప్పగలను. అవన్నీ కూడా బెట్టింగ్ అలవాటు పడినటువంటి యువకులు చేసుకుంటే ఆత్మహత్యల పరిణామాలు తీసుకున్నారా? 100%. ఎందుకంటే బెట్టింగ్ అనేది స్టార్టింగ్ ఏదో ఆడుదాము అని ముందుగా చిన్న అలవాటుగా మారి దానిని ఇంకా మరికొంచెం ఈరోజు 100 రూపాయలు ఆడామంటే 200 వస్తాయి. ఇంకా అలాగ దాన్ని వాళ్ళ లిమిట్ అనేది పెంచుతున్నారు. చాలా జీవితాలు మన ప్రత్యక్షంగా
మన బలంగా మన కళ్ళ ముందే చాలా జీవితాలు కూడా చెల్లోచేతులం అయ్యాయి. వాస్తవంగా చెప్పాలంటే లావేరు మండలంలో 4-5 గ్రామాల్లో కూడా ఇదే బారిన పడి ఆత్మహత్యలు చేసుకొని చివరికి వారి యొక్క ప్రాణాపాయ స్థితులకు కూడా వెళ్ళి ఈరోజు వాళ్ళు మామూలు మనుషులుగా మారి ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నారని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం మాత్రం బెట్టింగ్ యాప్ ఎవరైతే ఆటకు అలవాటు పడిన వ్యక్తి తన కుటుంబాన్ని కూడా ఈరోజు రోడ్డుకు లాగే పరిస్థితి ఉంది. అంటే కుటుంబాలు నాశనం అయినటువంటి ఈ బెట్టింగ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయన చేపడుతున్న దీక్షకు మాత్రం అందరూ సంఘీభావం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఏ విధంగా తీసుకోవచ్చు ఈ బెట్టింగ్ భూతాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆయన చేపడుతున్న దీక్ష ఏ విధంగా యువకు దోహదపడుతుంది? చిన్న చిన్న కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయండి. చాలా కుటుంబాలు చూసాం మేము కూడాను. కానీ దాని మీద మంచి గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందండి. తల్లిదండ్రులు ఇది పిల్లలు ఆట ఆడుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళు అందమే దృష్టి సారించకపోవడం వారు అలవాటు బానిసలు అవుతున్నారు. ఫస్ట్ చిన్న గోలీ ఆటలాగా ఆడుతారండి, తర్వాత అది మీదకి వెళ్ళిపోద్ది. అది ఎక్కడెక్కడ చచ్చిపోతానని ఫ్రెండ్స్ దగ్గర అప్పుకోవడం అలా కూడా కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడు ఇస్తాను నేను చూసిన దానిలో. బెట్టింగ్ యాప్ లో ఎక్కువగా అందుబాటులోకి రావడం దీనికి ఆత్మహత్య కారణం. ఎస్ కరెక్ట్, అది మటుకు 100%. ఇప్పుడు చాలా మంది ఒక ఇంజనీరింగ్ కుర్రాడు ఒకడు 1.5 కోటి ఓడిశాడు అంటే నేను చచ్చిపోతాను నాకు 10 లక్షలు వేయండి 5 లక్షలు వేయండి వేశారు ఫ్రెండ్స్. అలాగా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. చూస్తే నేను ముఖ్యమంత్రి ఈ విషయంలో ఒక కొత్త చట్టం తేవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఏ విధంగా సాగు ముఖ్యమంత్రి తీసుకోవాలి? నిర్ణయం తీసుకోకపోతే అవదండి. ఏదైనా ప్రభుత్వం ఏంటంటే వేరే ఖర్చులు ఎక్కువ పెడుతుంది కానీ వీరికి ఉపయోగించకంటుంది. ఇలాంటి చేస్తే కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో అవగాహన వస్తుంది. అవి చేయకంటారు ముందు, అవి చేయకంటే లేనిపోయిన ఖర్చులు పెడతారు ప్రభుత్వం. ఎందుకంటే ఇలాంటి వీటి చేస్తే అన్నిటికీ వస్తుంది. ప్రజల్లో వేస్ట్ ఖర్చు పెడతారు కానీ గవర్నమెంట్ కానీ ఇలాంటికి బాగా ఖర్చు పెట్టాల, పెట్టి పబ్లిక్ చేయాల. ఒక మైక చెట్టు పెట్టి ఊరు తిరగాల. మీరు అలా చేయకుండా కుటుంబాలు పోతాయని అలా చేయాలి. ప్రస్తుతం మాత్రం ఏదైతే బెట్టింగ్ మహమ్మారి యువతకు మాత్రం పూర్తిగా ఆకర్షితులవుతున్నారో కేవలం ఆటని సరదాగా తీసుకునేటువంటి పరిణామంలోనే పిల్లలు ఆడుతున్నారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ మహమ్మారి మొగ్గలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఈరోజు మాత్రం అప్పులు వాడి ఆ కుటుంబాలను ఆర్థికంగా కూడాను చిత్రం చేసే పరిస్థితి ఉంది. ఆ యువకుడు అలవాటు ఈరోజు ఆ కుటుంబానికి మాత్రం ఇంటి పెద్ద చిక్కును కోల్పోయే పరిస్థితి. క్రికెట్ బెట్టింగ్ భూతాన్ని అరికట్టేందుకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టం తెచ్చి ఈ భూతాల బారి నుండి ఇంకా యువత పడకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడాను ఈ దీక్ష రూపంగా వారు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త చట్టం రూపొందించి బెట్టింగ్ మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఇచ్చిన ఆదేశాలు కనుక ఇంప్లిమెంట్ అయితే రానున్న రోజుల్లో ఈ క్రికెట్ బెట్టింగ్ భూతం మాత్రం పూర్తిగా భూస్థాపితం అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రాంకిస్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.